రాష్ట్ర కాంగ్రెస్ నేతలు చేపట్టిన భరోసా యాత్రలో పాల్గొనేందుకు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తిరుపతి చేరుకున్నారు. కాసేపట్లో తిరుమల వెళ్లి శ్రీవారి సేవలో పాల్గొంటారు. మధ్యాహ్న భోజనం తర్వాత తిరుపతి బాలాజీ కాలనీ కోడలిలోని పూలే విగ్రహం వద్దకు చేరుకుంటారు. అప్పటికే అక్కడికి చేరుకున్న భరోసా బస్ యాత్రతో కలిసి తారకరామ మైదానం వరకు ర్యాలీగా వెళ్తారు. అక్కడ జరిగే బహిరంగ సభలో విభజన హామీల అమల్లో మోదీ సర్కార్ నిర్లక్ష్యం, వెంకటేశ్వర స్వామి పాదాల చెంత గత ఎన్నికల్లో మోదీ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన వైనాన్ని ఎండగట్టనున్నారు. తిరుపతి సభ అనంతరం రాహుల్ ఢిల్లీ తిరుగుపయనమవుతారు. एक बात करेगा बात करेगा कांग्रेस प्रेसिडेंट राहुल गांधी गणेश తీసేసి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తిరుమలకు కాలినడకన బయలుదేరారు. శ్రీవారి సేవలో పాల్గొన్న తర్వాత తిరుపతి బాలాజీ కాలనీ కోడెలలోని పూలే విగ్రహం వద్దకు చేరుకుంటారు. అప్పటికే అక్కడికి చేరుకున్న భరోసా బస్ యాత్రతో కలిసి తారకరామ మైదానం వరకు ర్యాలీగా వెళ్తారు. అక్కడ జరిగే బహిరంగ సభలో విభజన హామీల అమల్లో మోదీ సర్కార్ నిర్లక్ష్యం, వెంకటేశ్వర స్వామి పాదాల చెంత గత ఎన్నికల్లో మోదీ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన వైనాన్ని ఎండగట్టనున్నారు. తిరుపతి సభ అనంతరం రాహుల్ ఢిల్లీ తిరుగుపయనమవుతారు.